ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్తా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, మొన్న మాఘ పౌర్ణమి నాడు అంటే ఫిబ్రవరి 1వ తారీఖున చాలా మహిమాన్వితమైనటువంటి ఆ రోజు 1వ తారీఖు. ఆ రోజు రవి పుష్యమితో కూడినటువంటి మాఘ పూర్ణిమ, లలితా జయంతి. పీఠంలో ఏం కార్యక్రమాలు జరిగాయి ఆ రోజు? ఉంగరాలకి సంబంధించి జరుగుతుంది అని చెప్పారు కదా, ఉంగరాలు చుట్టించటం ఆ ప్రత్యేకమైనటువంటి సమయంలో అవన్నీ ఏం జరిగింది ఒకసారి చెప్పండి. నాకు అప్డేట్ ఇద్దాం మన వాళ్ళకి. అవును, ఆ రోజు మనం చుట్టిస్తామని చెప్పాము, ఖచ్చితంగా చుట్టించి తీసుకొచ్చాం. ఆ ముహూర్తంలో ఆదివారము, పౌర్ణమి తిథి, రవి పుష్యమి యోగము, ఇవి చుట్టించి ఆ ముహూర్తంలో తీసుకొచ్చి అందజేస్తామని చెప్పాం. తప్పకుండా ఇది నీ కోసం ప్రత్యేకంగా. ఓకే, మీ చేత్తోనే తీసేసుకుంటాను. థ్యాంక్ యూ. అలా నా ముందే పెట్టేసుకోమంటారా? పెట్టేసుకున్నాను, అంతే, అయిపోయింది. వండర్ఫుల్. చాలా చక్కగా ఉంది అక్క. సో ఇది రాగి, వెండి, ఇంకా ఏ లోహాలు కలిసాక? రాగి, వెండి, ఆల్మోస్ట్ అంటే పంచలోహాలు కూడా కలిస్తే మంచిదని చెప్పాము. అవును, అందుకని అవన్నీ కూడా పంచలోహాలు కూడా కలిసేలాగా చేసాము. దీని వల్ల ఏంటి అంటే అదృష్టం వరిస్తుంది, అదృష్టం కలుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది. ఓకే, ఈ రోజు నుంచి నువ్వు ధరించావు కాబట్టి ఖచ్చితంగా ఆకర్షణ మరింత పెరుగుతుంది. అంతే పెరుగుతుంది. చూద్దాము. చూడడం ఏంటి, ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆ టైంకి ఉన్నటువంటి పవర్ అటువంటి. అవును, ఆ యోగం అనేది మనకి రాదు కదా మళ్ళీ. ఈ కొన్ని మాత్రమే చేయించారు, ఎక్కువ మనం ఎక్కువ కాకుండా కొంతమందికి మాత్రమే, ఎవరికైతే అదృష్టవంతులో వాళ్ళకి మాత్రమే చేయాలని. అయితే దీన్ని ధారణ చేయటం ఇప్పుడు అందరికీ సమయం విలువ తెలియకపోవచ్చు, బట్ ఆ టైంలో చేసినవి అలాగే పీఠంలో కూడా వీటిని పూజలు అందుకున్నవే కదక్క. అవును, ఎందుకంటే ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది, మాఘ పౌర్ణమి, లలితా జయంతి కాబట్టి అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కూడా పూజించాము ఆ రోజు. సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది, అలాగే శ్రీపాదుని కూడా తెల్లటి వస్త్రాలతో అలంకరించాము. ఈ ముత్యాల పౌర్ణమి కదా, పౌర్ణమి చంద్రుడిలాగా శ్రీపాదుని కూడా తయారు చేసాం. అక్కడ పూజించి ఇవ్వబడ్డవే ఇవన్నీ కూడా అన్నమాట. వీటితో పాటు సత్యనారాయణ స్వామి ప్రతిమలు కూడా అన్నవరం నుంచి వచ్చాయి. అన్ని అలా కుదురుతున్నాయి అసలు కదా, అలా చక్కగా సమయానికి. అదంతా స్వామి అనుగ్రహం అనుకోవటం తర్వాత అక్కడి నుంచి వచ్చేసాయి అసలు. అలా అవి అలాగే పూజించటము. ఆ యోగం అనేది, రవి పుష్యమి యోగం అనేది మనం కావాలనుకుంటే వచ్చే యోగం కాదు. ఆ యోగంలో వీటిని చుట్టించటం వల్ల, రాగి ధరించటం వల్ల శారీరక ఆరోగ్యము ఖచ్చితంగా మన శరీరంలో ఉండే ఏదైనా అంటే వాత, పిత, కఫ అంటాం కదా, వాటిని కూడా దీన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే రాగిని పెట్టుకోమంటారు కదా, రాగి రాకోరుతుంది అంటే ఏంటి, అదృష్టాన్ని భరిస్తుంది, అలాగే ఆకర్షణ పెంచుతుంది, తేజస్సు, మనలోని తేజస్సు. చాలా మంది మాకు ఆకర్షణ లేదు, చాలా డల్ గా ఉంటారు, మోడు బారిపోయిన జీవితంలాగా ఉంటారు, నిరాశ నిస్పృహలతో ఉంటుంటారు, ఏంటో తెలియదు అనుకుంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల ఆకర్షణ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ధార్మికమైనటువంటి విషయం. ఆకర్షణ ఉంటేనే ధనం వస్తుంది, ఖచ్చితంగా. ఆకర్షణ ఉంటేనే ఉద్యోగం వస్తుంది. భార్యాభర్తల మధ్య ఆకర్షణ ఉండాలి, ధర్మం ఏమిడు ఉంది అందులో కదా. కరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఆకర్షణ లేకే ఈ గొడవలన్నీ. అట్రాక్షన్, ఆకర్షణ అనేది లేదనమాట. ఆ ఆకర్షణ ఉంటేనే ఏదైనా జరుగుతుంది. అందుకే రవి అంటే ఏంటి, ఉషస్సు, తేజస్సు, యశస్సు. రవి పుష్యమి. పుష్యమి అంటే ఏంటి, మనకి అంతా సిద్ధింపజేసేది అనమాట, యోగాన్ని ఇచ్చేది కూడా అనమాట. అందుకే అద్భుతమైన యోగము. దీన్ని ధరించడం వల్ల ఇవన్నీ కూడా వాళ్ళకి లభిస్తాయి. అందుకని చేయించాం మనం పీఠం తరపు నుంచి. సో కావాలి అనుకునే వారు ఖచ్చితంగా అన్ని సైజెస్ లో కూడా ఉన్నట్టున్నాయి కదా. చిన్న సైజెస్ చేయించాంరా, నువ్వు తీసి చూపించవచ్చు. ఒక కవర్ ఓపెన్ అయింది చూడు, ఒకటి ఓపెన్ లోనే ఉంది. ఇది ఓపెన్, అందులోనే 3-4 సైజులు అన్ని రకరకాల సైజెస్ ఉన్నాయి. సో ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందాక? చిన్నపిల్లలు అంటే ఏ ఏజ్ నుంచి దీన్ని 14-18 సైజెస్ ఉన్నాయిరా. చిన్న పిల్లలకి అంటే చదువుకునే పిల్లల నుంచి సరిపోతాయి. అదే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, 10th క్లాస్ స్టూడెంట్స్, చిన్నవి కూడా ఉన్నాయి, చాలా చిన్నవి కూడా ఉన్నాయి. చూసాను, చిన్నవి ఉన్నాయి. కొంతమంది సన్నగా ఉంటాయి కదా వేళ్ళు, అవును, వాళ్ళు కూడా చిన్న సైజు ఉన్నాయి.
ఓకే. సో ఒక 14 ఇయర్స్ పైబడిన పిల్లలకు కూడా మనం ఇవి పెట్టొచ్చు. అవును పెట్టొచ్చు. ఓకే. సో ఇది పెట్టుకున్నప్పుడు మరి ఇది అసలే ఏదో మామూలుగా రాగి ఉంగరం ఎక్కడో దొరికేసింది పెట్టేసుకోవడం అది కాదు. ఎనర్జైజ్ చేసినటువంటి ఉంగరం. ఎనర్జైజ్ చేసింది. మరి ఏమైనా నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుందా? ఖచ్చితంగా నియమాలు అని అంటే ఈ ఉంగరం మీరు నాన్ వెజిటేరియన్ అవి తినేవాళ్ళు ఈ ఉంగరాన్ని తీసి పక్కన తీసి పెడితే అప్పుడు తినాలి. తినాలి. అది జాగ్రత్తగా ఉండాలి. శుచిగా శుభ్రంగా ఉండాలి ఉంగరం ధరించినప్పుడు. వేళకి స్నానం చేయాలి. వేళకి అంటే శుచి శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇలాంటి నాన్ వెజిటేరియన్ అవి ఇవి తినాలంటే మాత్రం తీసి పక్కన పెట్టండి. తర్వాత మళ్ళీ పెట్టుకోండి. ఎందుకంటే పూజించినవి వాటికి ఎనర్జైజ్ చేసి ఇచ్చినటువంటి ఉంగరాలు కాబట్టి. అద్భుతం అక్క. సో ఖచ్చితంగా మరి ఒకవేళ కావాలి అనుకునే వాళ్ళు చాలా అత్యంత తక్కువ ధరలోనే దీన్ని అంటే జస్ట్ మేకింగ్ వరకు ఎంత అయిందో ఆ ప్రోడక్ట్ అంటే ఈ రాగికి ఎంత అయిందో అంత మాత్రమే తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ లాగా చేసే పరిస్థితి లేదు. అస్సలు లేదు. కేవలం భక్తులకి కొంతమందికి మాత్రమే ఇవే ఉన్నాయి. కొంతమందికి మాత్రమే ఇవ్వాలన్న ఉద్దేశంతో చేసింది కాబట్టి సో ఖచ్చితంగా ఒకవేళ కావాలి అనుకునే వాళ్ళు మనం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ ఇవ్వండి. ఎక్కడ ఏ ప్రాంతంలోకైనా మీరు పంపిస్తారు? పంపిస్తాం. ఎక్కడ ఏ ప్రాంతంలో వాళ్ళకైనా మనం పంపిస్తాం. అడ్రస్ కరెక్ట్ గా ఉండి ఫోన్ నెంబర్ ఇస్తే గనక వెళ్ళిపోతాయి. అద్భుతం అక్క. సో చక్కగా మనం ఒకటే చేస్తున్నాం పద్మిని. ఎవరికైనా మన తరపు నుంచి మనం ఏం చేయగలమో అవన్నీ బెస్ట్ చేయాలి. ద బెస్ట్ అంటే పీఠం తరపు నుంచి. దీన్ని మనం అసలు కమర్షియల్ దృక్పథంతో చేయట్లేదు. ఖచ్చితంగా మన వల్ల వాళ్ళకి ఏదైనా మేలు జరగాలన్న ఉద్దేశంతోనే ఇలాంటివి మనం తయారు చేయించి అందజేస్తున్నాం. అద్భుతం. కావాలి అంటే వాళ్ళు కాంటాక్ట్ చేయండి. అంతే. అద్భుతం అక్క. చాలా నాకు కూడా ఇచ్చారు. చాలా చాలా కృతజ్ఞతలు. ఫస్ట్ టైం అసలు అంటే రవి పుష్యమి యోగంలో చేసినటువంటి ఉంగరాన్ని ధారణ చేయడం అనేది మొదటిసారి. సో అవును. అంటే సూర్యుడికి సంబంధించిన ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు కూడా ధరించవచ్చు. ఎందుకంటే సూర్యుడు మాల్ఫిక్ ఎఫెక్ట్స్ ఉండేవాళ్ళు రవి పుష్యమి యోగంలో చేసినటువంటి ఉంగరం ధరించడం వల్ల ఈ అట్రాక్షన్ అంటున్నాను చూడు, ఉద్యోగాలు రావట్లేదు, ఇంటర్వ్యూల్లో సక్సెస్ అవ్వట్లేదు, ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్న వాళ్ళందరూ కూడా ఈ ఉంగరాన్ని ధరించవచ్చు. మరొకసారి వాళ్ళ కోసమే చెప్పాను అనమాట ఈ సెంటెన్స్. అర్థమైంది. ఎందుకంటే సన్ వాళ్ళకి యోగించట్లేదు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ సన్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళందరూ కూడా దీన్ని ధరించవచ్చు. అద్భుతం. చాలా చక్కగా తెలియజేస్తున్నారు. కృతజ్ఞతలక. నమస్తే. నమస్తే.